హలో అండి, నమస్తే. వెల్కమ్ టు అదిరెడ్డి రుచులు. నెక్స్ట్ చింతకాయ పచ్చిమిర్చి. చింతకాయ తొక్క ఎలా చేయాలి అనుకుంటే కనుక చింతకాయలు నేను స్టార్టింగ్లోనే తీసేసుకున్నా, ఫస్ట్ క్రాప్లోనే తీసుకున్నా. అప్పుడు పెచ్చు ఉంటుంది చూసారా, అది అంతా కట్టదనమాట. దాన్ని గింజలతో సహా గ్రైండ్ చేసేసుకోవచ్చు, కొన్నిసార్లు గింజలు తీసేస్తాము. ఇది నేను గింజలతో సహా గ్రైండ్ చేసిన చింతకాయ తొక్కు. అంటే 100 గ్రాముల చింతకాయకి 15 గ్రాములు ఉప్పేసి తొక్కాను. అండ్ కొద్దిగా ఒక చిటికెడు పసుపు. 100 గ్రాములకి 1 గ్రామ్ పసుపు, కిలోకి 10 గ్రాములు పసుపు వేసి తొక్కాలి. నేను చేసే పద్ధతి అది. సో చింతకాయ పచ్చిమిర్చికి, చింతకాయ 100 గ్రాములు, పచ్చిమిర్చి 40 గ్రాములు. కారాన్ని బట్టి యూజ్ చేయండి. ఇది పెద్ద కారం లేవు, 40 గ్రాములు తీసుకున్నా. మీరు 25 నుంచి స్టార్ట్ చేసి కారాన్ని బట్టి పెంచుకోండి. నేను ఫస్ట్ పోపేసుకుంటాను. నెక్స్ట్ అన్ని ఇలాగే కొలతలు చెప్తాను, మీకు చూపించాను, కొలత చూపించాను అంతే. సేమ్ కొలతలు ఉంటాయి. నూనె కాగింది, నూనెలు ఎక్కువ కాగి పొగలు వస్తున్నప్పుడు పచ్చడి తాలింపులకి కట్టేయాలి ఫస్ట్. కొంచెం ఏం నష్టం ఏం లేదు. శనగపప్పు మినపప్పు ఎప్పుడైనా ఒకసారి వేసుకోవచ్చు. నిజం చెప్పాలంటే సైజులో తక్కువైనా కానీ శనగపప్పు కంటే మినపప్పే ముందేయాలి. ఆవాలు, జీలకర్ర ఒకసారి వేసేసిన, కొంచెం మెంతులు కూడా వేసుకోవచ్చు. కానీ కొంతమంది చేదు తినము అది ఇది అంటారు కదా, సేమ్ 0.5 అండి మెంతులు కూడా. వెల్లుల్లి కూడా వేసేస్తున్నా. మనం అనుకున్న 3 గ్రాములు, 3.5 గ్రాముల వెల్లుల్లి. ఇందులో వెల్లుల్లి వేగితేనే టేస్ట్ ఫ్లేవర్ బాగుంటుంది. అందులో వెల్లుల్లి పచ్చిగా ఉంటేనే టేస్ట్ ఫ్లేవర్ బాగుంటుంది. సిమ్ చేసేస్తున్నాను. మిరపకాయలు, ఇంగువ 0.7 గ్రామ్స్ మిరపకాయ, 0.3 గ్రామ్ ఇంగువ, కరివేపాకు కట్టేసి డిష్ అవుట్ కూడా చేసేయండి. అసలు ఇందులో కూడా ఉంచొద్దు, బాగా వేగింది వెంటనే వేరే గిన్నెలోకి తీసుకుంటే మనకి అలాగే ఉంటుంది. ఇలా ఉండాలి పోపు. అన్నిటికీ ఇదే పోపు వేసేస్తున్నా. ఇందులో వెల్లుల్లి 3 గ్రామ్స్, మెంతి పిండి 1.5 గ్రాము, జీలకర్ర 1 గ్రాము, ఆవపిండి 1 గ్రాము. సేమ్ ఉప్పు ఆల్రెడీ అందులో 10 to 15 ఉందని చెప్పి నేను 7 గ్రామ్స్ వేస్తున్నా. తర్వాత ఉప్పు చూసి కలుపుకుంటా. టోటల్ ఉప్పు 20 గ్రామ్స్ ఉండేటట్టు చూసుకోండి. ఇది గ్రైండ్ చేసుకొస్తాను. ఇదిగోండి మన పోపు. సేమ్ ఇందాకటి పోపే ఇప్పుడు డిట్టో, నో చేంజ్. వెల్లుల్లి ఇందాక తర్వాత కలిపాము, ఇప్పుడు ఇందులో కలిపాము. కావాలంటే కొత్తిమీర. ఇది ఎలాగో పెద్దగా నిల్వ ఉండదండి పచ్చిమిరపకాయలది, పండుమిర్చి ఉన్నట్టు ఇది ఉండదు. కాబట్టి మీరు ఎక్కువ పట్టడం గురించి ఆలోచించక్కర్లేదు. దీన్ని ఒక 1 week 10 days అయితే ఉంటుంది. అది కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం సేఫ్. అయిపోయింది. ఉప్పు లాస్ట్కి అన్నం పెట్టుకొని అన్ని అందులో చూసి మీకు చెప్పి కరెక్ట్ చేసి వేస్తా.